రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలు కానీ అలాగే కొన్ని క్రేజీ సినిమాలు అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ చేస్తూ ఉండటం విశేషం. కానీ లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మాత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకోగా వీకెండ్ వరకు ఎలాగోలా ఓకే అనిపించిన తర్వాత వర్కింగ్ డేస్ ఇంపాక్ట్ గట్టిగానే పడి ఏమాత్రం హోల్డ్ ను చూపించలేకపోయింది. మొత్తం మీద స్పెషల్ షోలతో కలిపి 6 రోజుల పాటు కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్ మాత్రమే అందుకొని ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయిందనే చెప్పాలి. ఈ ఏడాది వచ్చిన సినిమాలలో లీస్ట్ 6 డేస్ హైయెస్ట్ షేర్ ను సొంతం చేసుకున్న సినిమాలలో లాస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం 20 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకుంటే హిట్ 3 మూవీ 11 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. తర్వాత గేమ్ చేంజర్, తండేల్, కోర్ట్ అలాగే కుబేరా లాంటి సినిమాలు 10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకోగా డాకు మహారాజ్ 8 కోట్లు, మ్యాట్ 2 మూవీ 6 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ అందుకున్నాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కూడా మ్యాట్ 2 మాదిరిగానే 6 రోజుల పాటు మాత్రమే కోటికి తగ్గకుండా షేర్ అందుకున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే హరిహర వీరమల్లు లాంటి బిగ్ మూవీ మినిమం 10 రోజుల పాటైనా కోటికి తగ్గకుండా షేర్ అందుకుంటేనే మంచి హోల్డ్ ను చూపించిందని చెప్పవచ్చు. సినిమాకు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ఓ రేంజ్ లో దెబ్బ కొట్టడం లాంటివి ఇంపాక్ట్ ను చూపించి కలెక్షన్ల పరంగా అండర్ పర్ఫార్మ్ చేసేలా చేశాయి. దాంతో వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక కేవలం 6 రోజులకే సరిపెట్టుకుంది ఈ సినిమా. ఇక ఈ ఏడాది కంప్లీట్ అయ్యే టైంకి ఇంకా ఎన్ని సినిమాలు ఈ లిస్టులో ఎంటర్ అవ్వగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.